Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఈ స్పెషల్ వీడియో ఖచ్చితంగా నేను ఓపెన్ డొనేషన్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎండింగ్ స్టేజ్లో ఈ వీడియో ప్రతి ప్రాజెక్టుకు ఉంటుంది. ఎందుకంటే నేను బాధ్యతగా ఉంటున్నాను, ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఈసీలో. సో ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అంతవరకే నా ఓపెన్ డొనేషన్స్ ఉంటాయి అనేది ప్రతి ఫ్యామిలీ మెంబర్కి తెలుసు. సో దాంతోపాటు ఎండింగ్ స్టేజ్లో ఖచ్చితంగా ఈ అప్డేట్ ఇస్తే ఏంటంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనవసరంగా ఓపెన్ న్యూస్ పంపకూడదు అనే ఉద్దేశంతో ఈ స్పెషల్ వీడియోస్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతవరకు మనకు గుండు బాస్ రిలీజ్ కోసం 18 నుంచి రిలీజ్ వరకు, రిలీజ్ ఫంక్షన్ వరకు, ప్రసాద్ ల్యాబ్లో రిలీజ్ ఫంక్షన్ జరిగేంత వరకు మనకు కావాల్సిన అమౌంట్ అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా 1.5 lakh అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు, స్టిల్ ఇప్పటికీ ఓపెన్ డేస్ వస్తూనే ఉన్నాయి. అందువల్ల నేను పర్సనల్గా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది, ఇంకా ఎవరు కూడా డొనేషన్స్ పంపొద్దు, సరిపోతాయి మనకు చాలు అని చెప్పేసి. సో ఇంతవరకు మనకు గుండు బాస్ కోసం రిలీజ్ పర్పస్ మనకు వచ్చిన ఓపెన్ డొనేషన్ అమౌంట్ వచ్చేసి 99,033 రూపీస్, 99,033 రూపాయలు వచ్చింది. సో ఎందుకు సార్ మరి 1.5 lakh ఉంది కదా టార్గెట్, దాన్ని కంటిన్యూగా ఇంకా ఓపెన్ డొనేషన్స్ ప్లాన్ చేయొచ్చు కదా అంటే, దాంట్లో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలనేది నా స్వార్థం. మీరందరూ ప్రేమతో పంపిస్తున్నారు, కొందరు 10,000 పంపిస్తే, కొందరు 15,000 పంపిస్తే, ఏకంగా ఒక ఫ్యామిలీ మెంబర్ అనిల్ కుమార్ అనే ఫ్యామిలీ మెంబర్ ఏకంగా 30,000 రూపాయలు పంపించారు. నిజంగా మీరు నా మీద పెట్టిన బాధ్యతకు హ్యాట్స్ ఆఫ్. వారణా సూర్య గారు ఒకటి అనుకుంటే ఏదైనా చేస్తారు అని మీరు భావిస్తున్నారు చూడండి. దాంతోపాటు వారణా సూర్య గారు ఒక ప్రాజెక్ట్ చేస్తే 10 మందికి అవకాశాలు దొరుకుతాయి, 10 మంది బాగుపడతారు, టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ సినిమా ఇండస్ట్రీకి వస్తారని మీరు అనుకుంటున్నారు చూడండి, అది గ్రేట్ థింగ్ అది. సో గుండు బాస్ మిమ్మల్ని మిస్మరైజ్ చేస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో త్వరలోనే ట్రైలర్ కట్ ఇవన్నీ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో గుండు బాస్ రిలీజ్ కోసం మనకు పంపిన ఓపెన్ డొనేషన్ అమౌంట్ 99,033 రూపీస్. సో దాని తర్వాత ఫర్దర్ 1.5 lakh నా కాంట్రిబ్యూషన్ వచ్చేసి ఆ టోటల్ రిమైనింగ్ ఎంత పెండింగ్ ఉందో ఆ టోటల్ అమౌంట్ నేను గుండు బాస్ కోసం స్పెండ్ చేయబోతున్నాను. అది వచ్చేసి 50,967 రూపీస్. 50,967 రూపీస్ని నేను గుండు బాస్ కోసం కాంట్రిబ్యూట్ చేయబోతున్నాను. నాకు అంటే నా స్వార్థం ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికంటే నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి అనే స్వార్థంతో నేను ఇక్కడే ఓపెన్ డొనేషన్స్ గుండు బాస్ కోసం ఆపడం జరిగింది. సో ఇక ఫర్దర్ అమౌంట్ అంతా నేను మన గుండు బాస్ కోసం స్పెండ్ చేయడం జరుగుతుంది. మంచిగా ప్లాన్ చేసుకుందాం. 1.5 lakh ఖర్చుతో మనము ఎడిటింగ్ నుంచి దాంట్లో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ అయిపోయిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ అయిపోయిన తర్వాత ఆర్ఆర్ కావచ్చు, సాంగ్స్ రికార్డింగ్ కావచ్చు, దాంతోపాటు డిఐ కావచ్చు, దాని తర్వాత 5.1 కావచ్చు, అన్నీ టోటల్గా ఒక ప్యాక్డ్ అమౌంట్తో మనము పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి రిలీజ్కి సిద్ధమైపోతున్నాం. సో రిలీజ్ ప్రాసెస్ వచ్చేసి మనకు ప్రసాద్ ల్యాబ్లో గ్రాండ్ ఫంక్షన్ ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ఓపెన్ డొనేషన్ చేసిన ప్రతి ఫ్యామిలీ మెంబర్ లక్షణంగా వచ్చేసి ఆ గ్రాండ్ సెలబ్రేషన్లో మీరు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. సో గుండు బాస్ అప్డేట్స్ అన్నీ మీకు త్వరగా వస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ బండ్లా కావచ్చు, గుండు బాస్ కావచ్చు, 70-80% డబ్బింగ్ కంప్లీట్ అయిపోయింది. చిన్న క్యారెక్టర్స్ అవి ఉన్నాయి. నా పోర్షన్కి వచ్చే కొద్దీ గుండు బాస్ ఎండింగ్ స్టేజ్లో ఒక హాఫ్ అన్ అవర్ డబ్బింగ్ ఇంకా పెండింగ్ ఉంది. చివరి హాఫ్ అన్ అవర్ మూవీ ఇంకా నేను డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. దాని తర్వాత బండ్ల క్యారెక్టర్కి వస్తాను. సో అవన్నీ మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ప్రతి ఫ్యామిలీ మెంబర్ గుండు బాస్ రిలీజ్ త్వరగా అవ్వాలి, అందరూ అంటే ఈసీలో ఉన్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ వెండి తెర మీద ఎవరికి వాళ్ళు చూసుకోవాలనే ఎగ్జైటింగ్ చూడండి, అది గ్రేట్ థింగ్. సో మీతో పాటు నేను గుండు బాస్ కోసం అండ్ బండ్లా కోసం నేను పడిన శ్రమ అంతా ఇంత కాదు, అది మీకు తెర మీద కనిపిస్తుంది క్లియర్గా. కాకపోతే నేను ఎక్కువ శ్రమ పడింది మాత్రం 1.5 year గుండుతోనే ఉండడం అనేది నా లైఫ్లో అతిపెద్ద టాస్క్ అది. సో మీకు వినడానికి కొంచెం అంటే గుండు బాస్ సినిమా కామెడీ సినిమా కదా, కామెడీగానే ఉండొచ్చు, కానీ అది
అంటే ఆ గుండుని మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. నాకు ప్రాక్టికల్‌గా నాకు అర్థమవుతోంది. సో, లైఫ్‌లో ఎప్పుడైనా కూడా మీరు ఇలాంటి గుండుతో చేసిన క్యారెక్టర్స్ ఏమైనా చేయాలనుకుంటే కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. రకరకాల తలనొప్పులనమాట. అంత అంత ఎక్కువ లెంగ్తీ టైం మీరు స్పెండ్ చేస్తే గుండుతో కొంచెం ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏం లేదు, అది కూడా సరదాగానే ఉంటాయి కానీ, నా బంధువులు అడిగేవాళ్ళు, "ఏంట్రా ఈ 24 గంటలు నువ్వు గుండుతోనే ఉంటావా ఏంటి?" అన్న డిస్కషన్స్ కూడా వచ్చాయన్నమాట. వాళ్ళకి తెలియదు కదా మనం సినిమాల మీద కాన్సంట్రేట్ చేసాం. దానికోసమే గుండు మెయింటైన్ చేస్తున్నాం తెలియదు కదా. అనేవాళ్ళు అనుకుంటుంటారు. రకరకాల కామెంట్లు వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోవద్దు గానీ, కాకపోతే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటది. మీకు పోను పోను ఎక్కువ రోజులు గుండుతో ఉంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటది. సో, ఎనీహౌ 1 ½ ఇయర్ గుండుతో ఉండి 2 సినిమాలను కంప్లీట్ చేయడం జరిగింది. అవే 'గుండు బాస్ బండ్ల'. సో, 'గుండు బాస్‌కి' సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్‌కి థ్యాంక్ యూ సో మచ్. మీ నమ్మకాన్ని ఎప్పుడు నేను వమ్ము చేయను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో సినిమాలు వస్తూనే ఉంటాయి. కంటిన్యూ‌గా సినిమాలు చేస్తూనే ఉంటాం. మీకు ఆల్రెడీ అనౌన్స్‌మెంట్ ఇవ్వడం జరిగింది. మరో 2 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి థ్రిల్లర్ మూవీ. ఇంకొకటి విపరీతమైన డివోషనల్ మూడ్‌లో ఉండే యాక్షన్ మూవీని నేను పర్సనల్‌గా ఆ స్టోరీని రాస్తూ ఉన్నాను. సో, అవి 2 కంప్లీట్ అవ్వగానే, స్క్రిప్ట్ ఫైనలైజ్ అవ్వగానే ఇమ్మీడియేట్ 2 సినిమాలు ఫాస్ట్‌గా సెట్స్ మీదకి రాబోతున్నాయి. సో, దీంట్లోకి అందరూ మన ఈసీ ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. మరలా చెప్తున్నాను, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేదేంటంటే, ఈసీలో మీరు ఆర్టిస్ట్‌గా ఎంటర్ అయినా, టెక్నీషియన్‌గా ఎంటర్ అయినా కూడా, ఎలా ఎంటర్ అయినా కూడా ఎక్కడ కూడా ఎవరికీ సింగిల్ ఎంపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఫ్రీ సర్వీస్‌లు ఈసీలో అవుతూ ఉంటాయి. మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు. మీరు ఎక్కడి వాళ్ళు, ఉన్నవాళ్ళా, లేని వాళ్ళా అనేది ఈసీ పొరపాటున కూడా చూడదు. టాలెంట్ ఉన్న ప్రతి ఆర్టిస్ట్‌ను, టెక్నీషియన్‌ని ఈ సినిమా ఎంకరేజ్ చేస్తుంది. సో, మీరు కూడా ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ కావాలనుకుంటే ఇమ్మీడియేట్ ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్‌కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో "అన్నయ్య నేను ఈసీ ఫ్యామిలీలోకి ఎంటర్ కావాలనుకుంటున్నాను" అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మిమ్మల్ని ఈసీ ఫ్యామిలీలోకి తీసుకోవడం జరుగుతుంది. సో, ఆ గ్రూప్‌లో మీకు ఈసీ డైరెక్టర్స్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఈసీ ఇన్ఛార్జెస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళతో కమ్యూనికేషన్‌లో ఉండి ఈసీ షూట్స్‌కి మీరు ఎంటర్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు వారణాసి సూర్య @వారణాసి రాజమౌళి. థాంక్ యూ.